ఆల్రెడీ ఇడ్లీ రవ్వకు సంబంధించినటువంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి పెద్ద పెద్ద కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలు కొత్తగా పెట్టిందని వాళ్ళతో మాడి వీడియో చేస్తున్నా. ఈ వీడియోకి నేను ఏం అడగట్లా, 50 లైక్లు ఇట్లా కొట్టండి చాలు. మిగతా అంతా కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. యూట్యూబ్ ఏం చేస్తుందంటే చాలా ఎక్కువ మంది పంపిస్తుంది ఈ వీడియోని, మీరు లైక్ ఇవ్వడం వల్ల. అంతే, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇడ్లీ రవ్వ బిజినెస్ ఏ రకంగా చేయాలి, దానికి ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటాయి, హోల్సేల్గా దీన్ని అమ్మడం, డీలర్షిప్ కూడా ఇవ్వచ్చు, ఒక కంపెనీ బ్రాండింగ్ చేసుకుని మనం అమ్మచ్చు, దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఏముంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, తయారీ ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సౌత్ ఇండియాలో ఇడ్లీ తినడానికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. టిఫిన్ తినే టైంలో ఇడ్లీ చాలా ఫేమస్. ఎక్కడ కొత్త ప్లేస్కి వెళ్ళినా సేఫ్ సైడ్ మనం ఇడ్లీ తీసుకుంటాం, ఎందుకంటే ఎక్కడైనా టేస్ట్ ఒకేలా ఉంటుంది, సేఫ్ ఫుడ్ కాబట్టి. ఇడ్లీకి మంచి డిమాండ్ ఉంది. వెయిట్ లాస్ అప్పుడు కూడా కొంతమంది ఇడ్లీ తింటుంటారు. సో హోటల్స్ కి వెళ్ళినా కూడా ఎక్కువగా ఇడ్లీని తెచ్చుకుంటాం. సో ఇడ్లీ రవ్వ అనేది ఎప్పుడు డిమాండ్ ఉండేటువంటిది. ఇడ్లీ తయారు చేయాలంటే మినపప్పు ఎంత కావాలో ఇడ్లీ రవ్వ కూడా అంతే అవసరం అవుతుంది. దీన్ని ఉప్పుడు రవ్వ అంటారు, ఇడ్లీ రవ్వ రకరకాల పేరుతో పిలుస్తారు. ఇడ్లీ రవ్వని ఇంట్లో ఉండి తయారు చేయొచ్చు, లేదా ఒక షాప్ లాంటిది పెట్టి ఒక బ్రాండింగ్ అనేది చేసుకుని దాన్ని బట్టి కూడా తయారు చేసుకోవచ్చు. లాభాలు కూడా బాగుంటాయి, ఎందుకంటే ఇది ఒక ఎవర్ గ్రీన్ బిజినెస్ అనమాట. సో దీని ప్రాసెస్ ఏంటి, ఏ రకంగా చేయాలి. ముందుగా ఇడ్లీ రవ్వ తయారు చేయడానికి మనం ఒక షాప్ లాంటిది కనుక పెట్టుకుంటే, దాని బ్రాండింగ్ తో ఒక బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫుడ్ కి సంబంధించింది కాబట్టి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. FSSAI వాళ్ళ యొక్క ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ గా ఉండేటువంటి ట్యాక్స్ కన్సల్టెంట్స్ దీనికి సంబంధించి మనకు పూర్తి వివరాలు ఇస్తారు. అప్లై చేసుకున్నటువంటి 15 రోజుల్లోనే పర్మిషన్స్ ఇస్తారు. GST నమోదు అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లోకల్ గా ఉండేటువంటి మున్సిపల్ అథారిటీ నుంచి కూడా మనం పర్మిషన్ తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకుంటే సింపుల్ గా చిన్న బిజినెస్ గా చేసుకోవచ్చు. లేదు ఒక ప్రాజెక్ట్ గా దీన్ని పెద్దగా చేసుకోవాలి, ఒక భారీ బిజినెస్ లెవెల్లో దీన్ని చేయాలి అనుకుంటే మాత్రం కనీసం 200 గజాల స్థలం అయితే మనకు ఉండాలి. గోడౌన్ గా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్యాకింగ్ చేస్తాము, అలాగే దీన్ని ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటాము. మిషనరీ కావాలి, దీనికి సంబంధించి రా మెటీరియల్ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 200 గజాల ప్లేస్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది. ఇక మిషనరీ ఎలా కావాలి, ఎంత కావాలి, రా మెటీరియల్ ఎట్లా కావాలనేది చెప్తా. ఇడ్లీ రవ్వ తయారయ్యేది రైస్ తో, బియ్యంతో. రేషన్ రైస్ అయినా వాడొచ్చు, బియ్యం రైస్ అయినా వాడొచ్చు, పిఎల్ రైస్ వాడొచ్చు, పట్టు బియ్యం వాడొచ్చు, ముడి బియ్యం ఏదైనా వాడొచ్చు. ఏదైనా పాత రైస్ నే వాడాలి, కొత్తవి కాకుండా పాత బియ్యాన్ని మాత్రం ఇడ్లీ రవ్వ తయారీకి వాడుకోవాలి. ఇట్లా ఇది ఆరబెట్టడం కోసం మ్యాట్ లాంటిది కావాల్సి ఉంటుంది. ఈ తడంతా పోయే వరకు మ్యాట్ లాంటిది మనం కొనాల్సి ఉంటుంది. పెద్ద సైజు మ్యాట్స్ ని మనం తీసుకోవచ్చు. చిల్లుళ్ళు, జల్లెళ్ళు ఇవన్నీ కూడా పెద్దవి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఈ వాటర్ లో ఏదైతే మనం నానబెడతాం ఆ వాటర్ అంతా పోయే విధంగా చిల్లులు, జల్లెళ్ళు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నూకలైనటువంటి మెషిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మనం చూస్తూ ఉంటాం. ఇలాంటివి 3HR పవర్ ఉండేటువంటి మెషిన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మెషిన్ కి సంబంధించినటువంటి లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, మీరు అది తీసుకోండి. ఇవి తీసుకుంటాం కాబట్టి మెషిన్స్, వాటిలోనే మనం ఇడ్లీ రవ్వ అయితే ఆడడం జరుగుతుంది. ప్రాసెస్ అంతా కూడా ఈ మెషిన్ లోనే అవుతుంది. సో ఈ మెషిన్ కాబట్టి మొత్తం మెయిన్ దీనికంటే కొంత ప్లేస్ ఉండాలి. అలాగే ఓన్ బ్రాండింగ్ మనం చేసుకోవాలి కాబట్టి ఒక పేరుని డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత ప్యాకింగ్ అవర్స్ ప్రింటింగ్ చేసుకుంటాము. అట్లాగే ఇడ్లీ రవ్వని మనం తూకంతో తూస్తాం కాబట్టి వెయింగ్ మిషన్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. సో 50 kgs వరకు బరువు తూసేటువంటి వెయింగ్ మిషన్ కావాలి. ప్యాకింగ్ చేస్తాం కాబట్టి దీనికి సంబంధించి హ్యాండ్ మేడ్ ప్యాకింగ్ కాబట్టి చేత్తోనే చేస్తాం కాబట్టి దీనికి ఒక సీలింగ్ మెషిన్ లాంటిది కావాల్సి ఉంటుంది. ఒకవేళ మనం మెషిన్ తోనే ప్యాకింగ్ అనేది చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఇడ్లీ రవ్వ దాంట్లో పోయి కానీ ఒకేలాగా వచ్చేలాగా ప్లాన్ చేయొచ్చు. 4 lakhs నుంచి 15 lakhs వరకు దీనికి ఉంటాయి. లేదు భారీ ఇన్వెస్ట్మెంట్ తో నేను చేయాలి అనుకుంటే 15,000 వరకు ఉంటాయి. సో గంటకి ఎన్ని కేజీల వరకు ప్యాక్ చేసే ఉంటాయి. చేత్తోనే ప్యాక్ చేసుకుంటాం మనం అనుకుంటే వెయింగ్ మెషిన్ లో 1 kilo ప్యాకెట్స్ చేసి వాటిని సీలింగ్ మెషిన్స్ తో మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వ తయారీ ఏ విధంగా ఉంటుందని చూద్దాం. సింపుల్ గా దీన్ని మనం తయారు చేయొచ్చు. ఏ రైస్ మీరు తీసుకున్నా సరే ఖచ్చితంగా వాటిని నీట్ గా ఏరాలి. ఎటువంటి రాళ్ళు, వడ్లు, పుల్లలు ఇలాంటివి ఏమీ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా 6 గంటల పాటు బాగా కడిగి నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి వాటర్ ని మొత్తం తీసి పక్కన పెట్టేయాలి. జల్లెడ మొత్తం కంటైనర్లో వేసేసి పక్కన పెట్టాలి. రైస్ లో వాటర్ ని పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా డ్రై అయ్యే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాన్ కింద ఆరబెట్టాల్సి ఉంటుంది. తర్వాత మొత్తం అంతా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం కూడా తడి అనేది లేకుండా చూసుకోవాలి. అస్సలు తడి లేనటువంటి ఆ బియ్యాన్ని మిషన్ లో వేస్తూ ఉంటాం. వేసిన తర్వాత సైజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. 0.20mm, 0.15mm, 0.10mm ఇట్లా ఉంటాయి. ఎంత లావు ఉండాలి మనకి అనేది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇడ్లీ రవ్వ అంతే పల్చగా, సన్నగా, చాలా సన్నగా అది నూక బయటకు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో
ఆ విధంగానే మిషన్ నుంచి అది బయటికి రావడం అయితే జరుగుతుంది. సో, ఈ ఉప్పుడు రవ్వ మొత్తం బయటకొచ్చిన తర్వాత దాంట్లో ఎలాంటి తడి అనేది ఉండదు కాబట్టి నేరుగా డైరెక్ట్‌గా దాన్ని ప్యాక్ చేసేసుకోవచ్చు. నేరుగా 1 కిలో ప్యాక్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఉండేటువంటి మెషిన్స్‌లో మనం ఉన్నట్లయితే 30,000 రూపీస్ నుంచి 1,50,000 రూపీస్ వరకు కూడా ఉంటాయి. గతంలో ఈ రవ్వ మెషిన్‌లో కేవలం ఇడ్లీ రవ్వ మాత్రమే చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 3 మరలిస్తున్నారు. పిండి రూపంలో జేసుకోవచ్చు. ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా! ఆ రకంగా జేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్‌తో చేస్తున్నారు. ఆర్‌జీఎం అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే గనక, ఆ మెషిన్‌లో అది వేసుకుంటే గనక పిండి రూపంలో వస్తూ ఉంటుంది. నూక రూపంలో వస్తూ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా మనం ఈ మిషన్ నుంచి 3 రకాల ప్రొడక్ట్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. సో, ఇడ్లీ నూక కాబట్టి కొంచెం మెత్తగా, ఇదిగా ఉండేలాగా మనం మరపట్టించుకుంటూ ఉంటాము. సో, ఇడ్లీ రవ్వ మెషిన్ అయితే గంటకి రూ. 250 నుంచి ఆహ్, ప్రాసెస్ అయితే చేస్తూ ఉంటుంది. సో, సింపుల్‌గా ఇంట్లోనే ఉండి ఒక షాప్ తీసుకొని చిన్నగా ఒక షట్టర్స్ లాంటివి ఏర్పాటు చేసుకొని ఒకరు లేదా ఇద్దరు ఈ బిజినెస్‌ని చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. మంచి బిజినెస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ ఎంతవుతుంది? ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. మనం సెమీ ఆటోమేటిక్ మెషిన్‌ని కొనుక్కునేటట్టయితే గనక రూ. 35,000 నుంచి మార్కెట్‌లో దొరుకుతుంది. 1,50,000 వరకు కూడా ఉంటుంది. దీని కెపాసిటీ బట్టి ఉంటుంది. లేదు ఇంకా ఎక్కువ కాస్ట్ మనం పెట్టుకోవాలి అనుకుంటే గనక 1 అవర్‌కి దాదాపు 300 కేజీస్ వరకు పెట్టే ఉంటాయి. అవైతే మనం తీసుకున్న మెషిను, దాని ప్రొడక్షన్, దాని కెపాసిటీ, కేపబిలిటీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఇనీషియల్‌గా రూ. 35,000 మెషిన్ తీసుకుంటే గనక సేల్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది పెరిగిన తర్వాత 1,50,000 వరకు చేసుకోవచ్చు ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో, ఇన్వెస్ట్‌మెంట్‌లో మనం మెషిన్ అనేది తీసుకుంటాం. తర్వాత మనం ఒక టన్ను రైస్ అనేది ఖచ్చితంగా మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్‌లో ఒక టన్ రైస్ కొంటాం 1000 కేజీలు. కిలో రూ. 15 నుంచి రూ. 16 వరకు మార్కెట్‌లో ఈ రైస్ దొరుకుతుంది. సో, ఈ రైసే కాదు నూకలు ఇవన్నీ కూడా వాడొచ్చు. ఈ మిషన్‌లో వేసిన తర్వాత ఇడ్లీ నూకలుగా దాన్ని బయటికి తీసుకోవచ్చు. సీలింగ్ మిషన్ అయితే కంపల్సరీ కావాల్సుంటుంది. 6,000 రూపీస్ నుంచి మనకు సీలింగ్ మిషన్‌లవి దొరుకుతున్నాయి. రూ. 15 నుంచి రూ. 20 వరకు మనకు ప్యాకెట్స్ అనేవి దొరుకుతున్నాయి దీనికి సంబంధించినవి. వేయింగ్ మిషన్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం. దీనికి దాదాపు 10,000 నుంచి రూ. 30,000 వరకు మార్కెట్‌లో పలుకుతుంది. కవర్స్ ఓన్‌గా బ్రాండ్‌గా తయారు చేసుకుంటాం కాబట్టి దాని పేరుని, దాని లోగోని అవన్నీ గూడా దాని మీద యేసుకొని మనం చేస్తాం సేల్. రూ. 20 నుంచి 50 కేజీల వరకు 50 వరకు కేజీల్లో సేల్ చేసుకుంటాము. సో, రూ. 10,000 కవర్స్ అయితే మనం ముందే ఆర్డర్ చేసి పెట్టుకుంటాము. రిజిస్ట్రేషన్ ఖర్చు ఇవన్నీ మొత్తం కలిపి దాదాపు రూ. 10,000 వరకు అన్ని ఖర్చులతో ఇనీషియల్‌గా తక్కువ పెట్టుబడితో మనం పెట్టుకొని దిగొచ్చు. మొత్తం అంతా కలిపి ఒక రూ. 80,000 ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేయొచ్చు. అయితే బయట చూసుకున్నట్లయితే ఇడ్లీ రవ్వ అనేది పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండెడ్ కంపెనీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వీటిల్లో చాలా ఎత్తున ఇది సేల్ ఉంది. రూ. 70 వరకు ఉంది. మరికొన్ని బ్రాండెడ్ అయితే టీవీలో ఎక్కువగా అడ్వర్టైజ్‌మెంట్‌లు చూస్తున్నప్పుడు రూ. 60, రూ. 70 అట్లా ఉన్నాయి. కిరాణా షాపుల్లో అట్లా చూస్తే 40 రూపీస్ వరకు చేస్తున్నారు. సో, ఇనీషియల్‌గా మార్కెట్‌లోకెళ్తున్నాం గాబట్టి, ఖచ్చితంగా మనం తక్కువ రేట్‌కే ఇవ్వాల్సుంటుంది. భారీగా ప్రమోషన్స్, అడ్వర్టైజ్‌మెంట్స్ అవన్నీ ఇవ్వం గాబట్టి, ఇనీషియల్‌గా తక్కువ రేట్‌లోనే దీన్ని ఇస్తాం గాబట్టి, కిలో మొత్తం చూసుకున్నట్లయితే ఖర్చంతా కలిపి రూ. 18, రూ. 19 వరకు మనకు ఖర్చవుతుంది. హోల్‌సేల్‌గా అయితే రూ. 20 వరకు దీన్ని మనం అమ్ముకునేటి ఛాన్సెస్ ఉంటుంది. రూ. 7, రూ. 8 వరకు కిలోకి ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు ఇంత డిఫరెన్స్ చెప్తున్నా అంటే ఒక్కొక్కళ్ళు హోల్‌సేల్‌గా బల్క్‌గా 500 కేజీలు తీసుకుంటారు కొంతమంది 100 తీసుకుంటారు. సో, ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ప్రైస్‌ని బాగా తగ్గిస్తాం కాబట్టి కమిషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని సార్లు. అందువల్ల ప్రాఫిట్‌ని 5-7 రూపీస్ పర్ కిలోనే వేసుకోవాలి. కొంతమంది 27 రూపీస్ కూడా మన దగ్గర తీసుకుంటూ ఉంటారు. సో, రిటైల్ అవుట్‌పుట్ 30 రూపీస్ కూడా ఇవ్వచ్చు. మార్కెటింగ్ టెక్నిక్స్ బట్టి దీన్ని బట్టి మన ప్రాఫిట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఈజీగా రోజుకి 500 కేజీల రూపాయల ఆహ్, క్ చేసుకున్న కేజీకి యావరేజ్‌గా రూ. 7 ఏసుకున్న 3,500 వరకు కూడా మనం లాభాన్ని పొందగలుగుతాం. వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపండి. ఇందాక అడిగినట్టు ఒక లైక్ ఇవ్వండి. దానివల్ల ఒక 50 లైకులు నాకు ఇవ్వండి చాలు. దానివల్ల వీడియో ఎక్కువ మందికి పంపిస్తది యూట్యూబ్. నాకు కూడా హెల్ప్ అవుతది. థాంక్ యూ.